అది చర్చ్ అనుకున్నారా? ఇంకేమైనా అనుకున్నారా? దొంగల గుహగా చేశారని యేసుప్రభు చెప్పారు కదా. అల్లుడు వస్తాడు, పెళ్ళి అవుతుందని వాడుకున్నావు, పెళ్ళయింది, అల్లుడు వచ్చాడు, మొత్తం కన్నింగ్ బుద్ధులతో ఎవరు ఎలా. ఈరోజు విన్న వాక్యం మీరు పంచండి, ఈరోజు విన్న వాక్యం మీరు చెప్పండి. అసలు వాక్యం ఎక్కడ ఉంది వాళ్ళు చెప్పడానికి? దేని చూస్తూ పెరిగాడు, ఇవన్నీ వేసుకునే దాన్ని తెచ్చుకున్నాడు. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం దివ్య చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. Shalom everyone, welcome back to Unfiltered Truth YouTube channel. మీకు నచ్చిన సాంగ్స్ ఏదన్నా ఓల్డ్ సాంగ్స్ ఉంటే చెప్పండి, న్యూ సాంగ్స్ కన్నా సరే చెప్పండి, నేను పాడి అవి అప్లోడ్ చేస్తాను. ఏ అయితే మీకు ఇష్టమైన సాంగ్స్ ఉన్నాయో ఇప్పటివరకు పాడిన దాంట్లో నచ్చితే కనుక కమెంట్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయండి ఎవ్రీ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ అవుతాయి. ఓకే, ఏదైతే నా గురించి మాట్లాడావో సన్నిధిలో నుంచుని మళ్ళీ నేను దానికి సమాధానం ఇస్తూ వాయిస్ అవుట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు మూసేసుకుని కూర్చున్నావు? నువ్వు మాట్లాడేది నిజాయితీ అయితే, నిజమైతే సమాధానం చెప్పచ్చు కదా ప్రతి వీడియోకి. నువ్వు ఏనాడైతే స్టార్ట్ చేసావో లైవ్లో నా గురించి మాట్లాడడం, అప్పటి నుంచి నేను సమాధానం ఇస్తానే ఉన్నాను, దేనికి రెస్పాన్స్ లేదు. లైవ్ పెట్టడం మానేసావు, దాక్కున్నావు. నీ దగ్గర అబద్ధం ఉంది కాబట్టే నువ్వు దాక్కున్నావు, లైవ్లోకి ముందుకు రావట్లేదు. నా ముందు మాట్లాడడానికి నీకు భయం వేస్తుంది, ధైర్యం రావట్లేదు. మాట్లాడాలి కదా మరి నా గురించి చెప్పినప్పుడు. నీ ఎక్కడ బయటపడతాయనా? సంఘం గురించి నువ్వు ఏం చేస్తున్నావో వెనకాల అవన్నీ బయటపడతాయనా? ఎలా స్టార్ట్ అయిన సంఘం ఇప్పుడు ఎలా ఉంది అన్నీ తెలిసిపోతాయనా? ఇలా ఎందుకు మారిందని చెప్పు, మాట్లాడు మరి నిజాయితీగా. అంత తప్పుడు ప్రచారం ఎందుకు చేసావు నా గురించి? నీ చెంచగలతో లైవ్ ఎందుకు ఆపించావు నువ్వు? సంఘంలో లైవ్ ఆపుకుని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో, నీ చెంచగాడు లైవ్ ఆపేసుకున్నాడు. అక్కడ ఏం మాట్లాడిస్తున్నాడో, నువ్వేం మాట్లాడుతున్నావో, నేను లైవ్ ఎలా అయితే నాకు షేర్ చేయబడిందో, ఫస్ట్ ఎలాగైతే నాకు చూశాను నేను, అలాగే అన్నీ తెలుస్తాయి నాకు. ఎవరిని పంపించాలో వాళ్ళనే పంపిస్తాను నేను. నువ్వు అబద్ధం చెప్పాలని ట్రై చేసినా సరే నిజం కక్కిస్తాను నేను. నువ్వు అనుకుంటున్నావు జనమంతా నీ సైడే ఉన్నారు, సంఘస్థులు కూడా చెప్తున్నాను నేను. అందరూ ఏదో పైపైన చూసి మీరు మురిసిపోతున్నారు. నిజమేంటి అసలు లోతు ఏంటి అనేది దేవుడికి తెలుసు, మనుషుల మాట కాదు. మీరు మనుషుల మాట నమ్ముతున్నారు కాబట్టి ఎటు మొగ్గు చూపాలో మీకు తెలుసు. మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు కూడా అయినా సరే ఈరోజు ఒక్కసారి మొత్తం అవుటర్ డెకరేషన్ చూసి మీరు నమ్ముతున్నారు, కానీ అది నమ్మకం కాదు, మోసపోతున్నారు. మీకు త్వరలో తెలుస్తుంది ఎంతమంది సేవ స్టార్ట్ చేయడానికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని నడిపింపు ఉందా లేదా ఆ మనుషుల్లో చూసుకున్నారు ఎప్పుడన్నా?
ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైన్డ్ బై గాడ్గా ఉండాలి. ట్రైన్డ్ బై సమ్ హ్యూమన్ కాదు. ఆయన పాస్టర్ అవ్వచ్చు, సంఘ పెద్ద అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చిన వాళ్ళని ఎలా నిలబెట్టాలి, నిలబెట్టిన వారిని ఎలాగో అలా కట్టబడాలి గట్టిగా అదే పునాది మీద. ఎవరు లేరే ఈరోజు. కనీసం వాళ్ళు కనీసం దేవుళ్ళు ఉన్నారో లేదో తెలియదు. ఈరోజు ఎక్కడే ఉన్నారో తెలియదు. మంచి గొర్రెల కాపరి, గొర్రె ఒక్కడు తప్పిపోయినా సరే వెతికి తీసుకొస్తారు. యేసు ప్రభు ఒక్కరు తప్పిపోయినా సరే వెతికి తీసుకొస్తారు. మీరు ఎలా కాదు, ఉన్నవాళ్ళని తప్పించేస్తున్నారు. దేనికోసం? వాళ్ళు ఉంటే మీ పనులు జరగవు కాబట్టి, ఆటలు సాగవు కాబట్టి. అంతెందుకు, పెద్ద ఇంట్లో ఉన్న రోజులు అల్లుడు వస్తాడు, పెళ్ళి అవుతుందని వాడుకున్నావు. పెళ్ళయింది, అల్లుడు వచ్చాడు, మొత్తం కన్నింగ్ బుద్ధులతో ఎవరు ఎలా సెటిల్ అయిపోవాలి, ఎవరు ఎలా సైడ్ అయిపోవాలి, ఎవరిని సైడ్ చేసేయాలి అని మమ్మల్ని సైడ్ చేసేసాం. అంటే సరేలే, మన అనుకున్నాం కాబట్టి నేను, నా భార్య, నా కొడుకు ఈరోజు మేము అందరికీ మనుషులకి దూరంగా ఉన్నాం. కానీ దేవుడికి ఎప్పుడు దూరం లేదు. మేము ఆయన చేతికి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాం. మేము, నువ్వు, నీ కుటుంబం, నువ్వు వేసిన ప్లాన్లు అవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇవన్నీ చూపించడానికే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. పెద్ద ఇంట్లో ఉన్నప్పుడు వెనక కోతులతో అంటే బ్యాక్ స్టాబింగ్ ప్లాన్స్ వెనకాల వేసి, అంటే ముఖ్యం ఏది నీకు, ఎటు వెళ్తే నీకు ఎవరు వస్తే నీకు సేఫ్ సైడ్, ఎవరు వస్తే నువ్వు అంచలంచలు ఎదుగుతావు, డబ్బు పరమే కానీ సెటిల్ అవుతారు కుటుంబం అని కానీ, అదా నువ్వు చేసిన ప్లాన్. డబ్బు పరంగా నన్ను డౌన్ చేసేసి దాని గురించి నేను అడగడానికి వస్తే నేను, నా భార్య గొడవ పడేలా చేసావు. నేను, నా కుటుంబం చెల్లాచెదరైపోవడానికి అక్కడ ఒక బీజం వేసావు. కానీ ఈరోజు నా గురించి నువ్వు చెప్తున్నావు. నా గురించి మాట్లాడడానికి ఎవరు మీరు? నువ్వెవరు నా గురించి మాట్లాడడానికి? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? చూసావా ఏం జరిగిందో? తెలుసా కనీసం? బయట వాళ్ళే అయ్యో పాపం అంటారు, ఇంట్లో అయ్యుండి ఎక్కడో అవుతే కాదు అయ్యో పాపం అనేది. సొంత కొడుక్కి అంత జరిగినప్పుడు ఒక్కసారి కనీసం ఆలోచన వచ్చిందా? మానవత్వం అది? ఇది ఆ దేవుడి ప్రేమ నీలో ఉందా? దీని గురించి వాక్యంలో చెప్పేది నువ్వు. నీలోనే లేనప్పుడు దేవుడి ప్రేమ, నీలోనే మానవత్వం లేనప్పుడు నువ్వేం బోధిస్తున్నావు అక్కడ? అబద్ధపు ప్రీచింగ్స్ అన్నీ నా మీద పర్సనల్గా అటాక్ చేస్తున్నావు. అది కూడా అబద్ధపు పర్సనల్ అటాక్స్ అవన్నీ. ట్రూత్ఫుల్గా నేను మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా వచ్చి నా పరిస్థితి ఇది అని నేను ధైర్యంగా చూపించినప్పుడు, ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగింది ఎందుకు అని నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఏం కప్పిపుచ్చుకుంటున్నావు? చెంచాగాలను పెట్టుకుని. ఆ చెంచాగాల గురించే కదా, అందరితో గ్రో అవ్వాలనే కదా, వరల్డ్ పరంగా గ్రో అవ్వాలనే కదా నన్ను పక్కన పెట్టేస్తావు. నేను ఉంటే సాగవు కదా ఆటలన్నీ. ఇవన్నీ పెట్టుకోలేదు కదా మళ్ళీ. ఆర్నమెంట్స్ చేసుకోకుండా ఉన్నారు ఫస్ట్ నుంచి. నేను అందరికీ చెప్పట్లేదు, ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాను. నేను ఎవరైతే వింటున్నారో కొత్త వాళ్ళు ఆర్నమెంట్స్ గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నానని అనుకోవద్దు. ఏదైతే ఫాలో అయ్యారో వాళ్ళకి చెప్తున్నాను నేను. నువ్వా బోధించేది? నువ్వు ఇష్టం వచ్చిన రీతిగా అందరూ యవనస్తులు అందరూ ఉంటున్నారు అక్కడ. ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళ సంఘం స్టేజ్ ఎక్కి చెప్తున్నారు వాక్యం. వాళ్ళకి నువ్వు ఈ పర్సనల్ అటాక్స్ చెప్పి బోధిస్తున్నావా? వాళ్ళకి నేర్పిస్తున్నావా? వాక్యం చెప్పాల్సిన చోట ఒక పర్సన్ని బ్యాడ్ చేసి ఉన్నవి లేనివి అందరి మీద రుద్ది, సంఘస్థులు చాలామందికి తెలుసు, విశ్వాసం అందరికీ తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళని. గొర్రెల్లాగా తలూపి మీరు కూడా నమ్మద్దు, పాస్టర్ని ఫాలో అవ్వద్దు. ఎంత ఫాల్స్ టీచింగ్స్ అవుతున్నాయి ఈ రోజుల్లో. మీ దాకా రావట్లేదా? మీ చెవును పడట్లేదా? కళ్ళతో చూడట్లేదా ఏం జరుగుతుందో బయట ఏంటి అని? బైబిల్ లేదా చేతిలో? చదువుకుని సత్యం తెలుసుకోరా? ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు? ఎవరిని మెప్పించడానికి? ప్రాఫిట్ షేరింగ్ ఉందేమన్నా ఆ ప్లేస్లో? అది చర్చ్ అనుకున్నారా? ఇంకేమైనా అనుకున్నారా? దొంగల గుహగా చేశారని యేసుప్రభు చెప్పారు కదా, అలాగే చేస్తున్నారు ఈరోజు. బిజినెస్ పరంగా నడిపిస్తున్నారు.
విశ్వాసులు మీరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి చెప్తున్నా, సత్యం తెలుసుకుని అడుగు పెట్టండి. ఎవరక్కడ నుంచున్నారు 30 సంవత్సరాల నుంచి తెలుసు కదా మాకు, చెప్పినా కరెక్టే అని నమ్మకండి. ఆ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుండి నుంచిన అతనే ఈరోజు సత్యాన్ని మార్చేసి ట్రూత్ని ఎదుర్కోలేక పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అర్థం చేసుకోండి. మీకు ఏం తెలుసు, ఏం తెలుసుకుని మీరు సంఘంలోకి అడుగు పెట్టారు. ముందు ఏది చూసి మీరు అవును ఇది కరెక్టే కదా, ఇలా ఉండాలి కదా అనుకున్నారు సంఘంని. ఏమైంది ఈరోజు? ఆర్నమెంట్స్ అన్ని కుట్టించుకోవడానికి మళ్ళీ అన్నీ వేసుకోవడానికి నేను తప్పించానని చెప్పి మరి ఒప్పుకో. దేవుడి గురించి ఏం తెలియకపోయినా నా భార్య డే 1 నుంచి, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్నమెంట్స్ అనేది వేసుకోలేదు. సంఘంలో ఎలా ఉండాలి, ఎలా నేర్చుకుంది, ఏం చూసింది అదే ఫాలో అవుతూ వచ్చింది. దేవుడికి ఏం సమర్పించుకోలేదు. నేను ఎప్పుడు వేసుకోను అని ఏం అనుకోలేదు. దేవుడితో ఆ ఒప్పందం చేసుకోలేదు. అయినా ఒక కట్టుబడి ఉంది కాబట్టి, ఒక పద్ధతి ఉంది కాబట్టి అది ఫాలో అవుతూ వచ్చింది. ఈరోజు దేంట్లో అయితే పుట్టి పెరిగిందో అదే ఈరోజు వేసుకుంది. దేని గురించి? దేని చూస్తూ పెరిగాడో ఇవన్నీ వేసుకునే దాన్ని తెచ్చుకున్నాడు. అన్య జనుల నుంచి వచ్చి కూడా దేవుడి గురించి తెలుసుకుని ఆయనతో ఎలా ఉండాలి అన్న సాక్షి జీవితం ఎలా ఉండాలో నేర్చుకున్న ఆ భార్య. తెలుసుగా అందరికీ, చాలామంది చూశారు కదా. ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తానని చెప్పే, ఇవన్నీ ఆటలు సాగవేనని చెప్పే మమ్మల్ని పక్క తప్పించేసావు, పక్కా ప్లాన్తో. అది ఎలా చేసావు? ఫినాన్షియల్గా డౌన్ చేసావు, కష్టాలకు నెట్టేసి. ఎలాగ నేను ఇంకా సైడ్ అయిపోతా కదా. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పెద్దలు అది ఎందుకోసం? పెళ్లి చూపులకు వస్తారు, పెళ్ళోళ్ళు వస్తారు, చూస్తారు కదా, ఓహో ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారు, కళ్ళకు కనిపించేది కదా. అయింది, మ్యారేజ్ అయింది, అంతే, పక్కకు సైడ్ అయిపోయావు, మమ్మల్ని సైడ్ చేసావు. దేనికోసం? ఆ చెంచగాడి కోసం. ఏమొచ్చింది ఈరోజు? ఏమొచ్చింది? ఫిజికల్గా పెద్ద హాల్ వచ్చింది, జేబు నిండా డబ్బు వచ్చింది, ఆర్నమెంట్స్ వచ్చినాయి, ఆర్నమెంట్స్ పెట్టుకునే వాళ్ళు వచ్చారు. విశ్వాసం అనే సంఘంలో ఈరోజు క్రిస్టమస్, డ్యాన్సులు, ఆత్మీయ జీవితం ఏది? ఇవేం లేవు. ఇంకా రెంట్ కడుతున్నామా వచ్చిన డబ్బులతో? మంచి నడుస్తుందా? అనేక మందిని పిలుస్తున్నామా? ఆ ముగ్గురిని బిజినెస్ చేస్తున్నామా? ఐక్యతగా ఉండడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఎంత క్లియర్గా చెప్తున్నారు మీరు, అందరూ ఒక్కొక్కళ్ళు తీసుకురండి అని. అంతేగాని ఈరోజు విన్న వాక్యం మీరు పంచండి, ఈరోజు విన్న వాక్యం మీరు చెప్పండి. అసలు వాక్యం ఎక్కడ ఉంది వాళ్ళు చెప్పడానికి? తీసుకొస్తే వాళ్ళతో కూడా డ్యాన్స్లు వేపిస్తారు. వెళ్ళి చెప్పాలి మంచి డ్యాన్స్లు అవుతున్నాయి మా చర్చ్లో రండి అని. ఇదా? అరే ఈరోజు ఈ వాక్యం విన్నాను రా, చాలా మంచిగా అనిపించింది నాకు, నువ్వు కూడా చదువు, నువ్వు కూడా విను, రా ఒకసారి, నీ జీవితం మారుతుంది. ఇలా చెప్పని ఎప్పుడైనా చెప్పారా? నేను అవి వింటూ పెరిగాను, నేను అవి చూస్తూ పెరిగాను. నేను చాలాసార్లు అన్నాను, నేను వినుట వలన విశ్వాసం కలుగునని. వినికిడే లేదు కదా, ఈరోజు వాక్యమే లేదు కదా. అన్ని చేతలు, డ్యాన్సులు, చేష్టలు ఇవే కదా. ఈ రీతిగా సంఘం నడిపించేది నువ్వు. పర్సనల్ అటాకులు చేయడం ఆపు. నాకేం తెలియట్లేదు అనుకుంటున్నావేమో. నాకు ఎలా తెలవాలో అలా తెలుస్తుంది. ఎవరిని పంపించాలో వాళ్ళనే పంపిస్తాను నేను. నువ్వు నీ అంతటిగా వీడియోస్ అన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. లైవ్ పెట్టు, సమాధానం చెప్పు. నిజం మాట్లాడితే సమాధానం చెప్పు. నువ్వు నీతి నిజాతిగా ఉంటే సరిగ్గా నడిపించు. పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చి రీతిగా నడిపిస్తాను నా ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం నా మాటలు ఇలాగ వస్తూనే ఉంటాయి. ఎంతమందికి రీచ్ అవ్వాలో అంతమందికి రీచ్ అవుతూనే ఉంటుంది. విశ్వాసులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా సరే వింటే అబ్జర్వ్ చేయండి నేను దేని గురించి మాట్లాడుతున్నాను. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, ప్రార్థన చేయండి. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోండి, ఎక్కడ మోసపోకుండా. అండ్ ఈ మాట ప్రతి విశ్వాసికి చెప్తున్నాను నేను, అందరికీ, దేవుడి గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. దశంభాగం గురించి ఈరోజు చాలా సంఘాల్లో చాలా విధాలుగా ఉంది. కొంతమంది స్ట్రిక్ట్గా డిమాండ్ చేస్తున్నారు,
ఇంతే వేయాలి అంతే వేయాలి అంటున్నారు. కొంతమంది ఖచ్చితంగా వేయాలి లేకపోతే మీకు నష్టం వస్తుంది అంటున్నారు. సంఘానికి ఇంత ఇచ్చారు కాబట్టి ఇంత మీకు లాస్ అవుతుంది, ఇంత మీకు ప్రాఫిట్ వస్తుంది అని అంటున్నారు. ఇవన్నీ కాదు. ఎవరైతే దీనస్థితిలో ఉండి సంఘాన్ని నడిపించుకోలేకుండా ఉన్నారు, ఆ కరెక్ట్గా నడిపిస్తున్నారా లేదా, ఆత్మీయ జీవితంలో ఉన్నారా లేదా, అలాంటి సంఘం చూసి మీరు ఇవ్వండి. మీరు ఇవ్వదలుచుకుంటే అది దేవునికి సమర్పిస్తున్నట్టు ఇస్తున్నట్టు ఇవ్వండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి పెద్ద చర్చ చూసి ఒకళ్ళొకరిని తీసుకురండి అనే వాళ్ళకి మీరు మీరు అలా చెల్లించకూడదు. అసలు దశంభాగం అనేది లేవీలకు సంబంధించింది. అంటే దేవుడు ఆ ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో లేవీల్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఓన్లీ దేవుడి పనులే చేయాలి. అందుకని ఇంక వేరే పనులు చేయరు కాబట్టి 10% అంటే 10% మీరు ఇవ్వాలి దశంభాగం అని అన్నారు దేవుడు. ఈరోజు దాన్ని రూల్గా చేసేసారు. ఎవరికి ఇవ్వాలి? నువ్వు సంపాదించిన దాంట్లో 10% సంఘానికి ఇవ్వాలి. బైబిల్ ప్రకారంగా వెళ్తే 10% మాత్రమే ఇవ్వాలి. నువ్వు నిజంగా ఇవ్వాలి ఇంకా అనుకుంటే ఇవ్వు, అంతేగాని ఒకళ్ళు డిమాండ్ చేస్తే కాదు. చాలామంది పాస్టర్లు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి, మొత్తం శాలరీ తెచ్చి ఇచ్చేసాడు మొన్న అతనికి కంపెనీ పెట్టుకున్నాడు అని చెప్తున్నారు. అతను ఎవరు? నీకు తెలుసా అతను ఎవరు? పాస్టర్గా నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు నమ్మి నీ శాలరీ ఇచ్చేస్తావు. ప్రాక్టికల్గా ఆలోచించు, స్పిరిచువల్గా ఉండు, ప్రేయర్ఫుల్గా ఉండు, ఏది సత్యమో తెలుసుకో. నీకే చెప్తున్నా, లైవ్ పెట్టు, నిజం ఒప్పుకో. నువ్వేం చేసావు, ఏం మాట్లాడావు, నేను ఈరోజు ఈ స్థితి ఉండడానికి కారణం ఏంటి నలుగురికి తెలియాలి. నువ్వు నిజం ఒప్పుకోవాలి. ఈ సండే కూడా నువ్వు పెట్టలేదనుకో లైవ్, ఇంక నువ్వేంటో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ కన్నింగ్ ప్లాన్స్ ఏంటో వింటున్న ఎదురుకుండా కూర్చున్న సంఘస్థులకే వదిలేస్తున్నాను నేను. అండ్ నీ చెంచాలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ ప్లాన్స్ ఏంటో, వాళ్ళు నడిపించేవాళ్ళు ఆవిడ ప్లాన్స్ ఏంటో, ఇంకా పాస్టర్ ఉంది కదా కన్నింగ్ పాస్టర్ అమ్మ, ఆవిడ ప్లాన్స్ ఏంటో, ఈ ప్లాన్స్ అన్నీ నేను దేవుడికి వదిలేస్తున్నా. దేవుడు ఆ ప్లాన్స్ని వర్కౌట్ చేయించాలా లేదా అని ఆయనకి అన్నీ తెలుసు. సంఘస్థులు మీరు మోసపోకడని మళ్ళీ చెప్తున్నా మీకు, ఇంకా మీకే వదిలేస్తున్నా నేను. వీడియోస్ అన్నీ చూడండి, సాంగ్స్ వినండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ కమెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. షాలోమ్.